హాయ్ మిత్రులారా, తెలుగు నాలెడ్జ్ విత్ రావ్ అనే యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ కూడా స్వాగతం అండి. ఈరోజు ఆ, ఔషధ మొక్క గురించి మనం తెలుసుకోబోతున్నామండి. ఔషధ మొక్క మనకు తెలిసిన మొక్క జిల్లేడు. దీని బొటానికల్ నేమ్ వచ్చి కెలోట్రోపిస్. అయితే ఇందులో ప్రధానంగా రెండు రకాలు అంటారు, అంటే తెల్లది, అదేవిధంగా ఎరుపుది అంటారు. మనకు ఒక విషయం తెలుసండి, మూడోది కూడా ఉంది, మూడో రకం. అయితే కొద్దిపాటి తేడాతో దీన్ని మూడు విధాలుగా వర్గీకరించారు. అయితే మన మన పొలం దగ్గర చాలా అద్భుతంగా ఈ మూడు రకాలు, అంటే కనీసం రెండు రకాలు ఒక దగ్గరే ఉండటం చాలా అరుదు. ఈ మూడు రకాలు కూడా ఒకే దగ్గరలోనే మొలిసి వచ్చున్నాయండి. చూద్దాం దాన్ని. చూడండి, చాలా అద్భుతంగా చూపిస్తాను మీకు. ఈ పక్కన ఉండేది తెల్లది, అటుపక్క ఉండేది ఎర్రది. కొద్ది దూరంలోనే చూద్దాం. ఇది మూడవ రకం. ఇది మూడవ రకం. కొద్ది ఈ విధంగా అంచుల్లో కొంచెం కలర్గా ఉంటుంది. ఈ అంచుల్లో ఇది మూడో రకం. ఇది మూడో రకం అంటే రాజ జిల్లేడు అంటారు. ఇది రాజ జిల్లేడు, మూడో క్వాలిటీ. అది ఫస్ట్ క్వాలిటీ తెల్ల జిల్లేడు అండి, చూపిస్తాను. ఇది తెల్ల జిల్లేడు. ఇది ఫస్ట్ క్వాలిటీ తెల్ల జిల్లేడు. చూడండి, ఇది తెల్ల జిల్లేడు. తెల్ల జిల్లేడుని దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి కెలోట్రోపిస్ ప్రోసిరా అంటారు. ఈ విధంగా ఇది చూడండి, ఎర్ర జిల్లేడు. ఎర్ర జిల్లేడు ఇది చూసారా, ఎర్ర జిల్లేడు. ఇవి వచ్చి కెలోట్రోపిస్ జిజాంటియా అంటారు. ఈ మూడు రకం అన్నమాట. ఇది చూసారు, మూడు రకాలు చూసారు కండి. అదేవిధంగా ఇది పుష్పించే జాతికి చెందిన మొక్క కాబట్టి అపోసైనేసి కుటుంబంలో చేర్చారు. చాలా అద్భుతమైన మొక్క ఇది. ఆకు చూడండి, ఆకు, పుష్పాలు, కాండము, అదేవిధంగా వేరు కూడా, అన్నీ కూడా ఔషధ లక్షణాలు కలిగినటువంటి మొక్క ఇది. దీని గురించి మన ఆయుర్వేద గ్రంథంలో కూడా ప్రస్తావన ఉందండి. ఏమంటుందని ఉల్లేఖన ఆయుర్వేద గ్రంథంలో దీని గురించి, దీని ప్రస్తావన, దీని లక్షణాల గురించి చేర్చబడిందండి. చాలా అద్భుతమైన మొక్క ఇది. ముఖ్యంగా ఇది పాత రోజుల్లో అయితే, ఇప్పుడు కూడా వాడుతున్నారు ఆయుర్వేద డాక్టర్లు దీన్ని. పాత రోజుల్లో అయితే చాలా విరివిగా వాడుతూ ఉండేది దీన్ని. నాకైతే అనుభవం అండి. చిన్నప్పుడు నాకు జలుబు చేసినప్పుడు దీన్ని ఈ ఆకులు లెక్క పండుటాకులు ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇది ఇలా ఈ ఆకులు చిన్నగా ఉన్నాయి కానీ చాలా పెద్దగా వస్తుంది. ఇది మరి ఎందుకు ఇప్పుడు చిన్నగా కనపడుతుంది. వీటిని నిప్పుల మీద కాల్చినప్పుడు దాని నుంచి పిండితే ఒక చిక్కటి, అంటే చిక్కటి కాదు, పల్సటి ద్రవం ఏర్పడుతుంది. ఆ ద్రవాన్ని మనం ముక్కులో పోసినట్లయితే వైరల్ బ్యాక్టీరియాకు సంబంధించిన జలుబు అవన్నీ కూడా నిర్మూలించడానికి ఉపయోగపడుతుందండి. చూడండి, తెల్ల జిల్లేడు అయితే మన పొలం దగ్గర ఉందండి. దీన్ని చూస్తే ఎవరైనా చూస్తే దీన్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఇంటి పూల చెట్టు పక్కన నాటుకుంటారండి. అరుదైన మొక్క ఇది. అయితే ఇంటి పూల చెట్టు పక్కన నాటుకోవడం అంత శ్రేయస్కరం కాదని అనుకుంటాను. ఎందుకంటే ఈ పాలు ఉంది కదండి, ఈ మొక్కను ఇలా తుంచినప్పుడు పాలు వస్తుంది. ఇవి కంటిలో పడకూడదు. కంటిలో పడితే చాలా ప్రమాదం. ఎందుకంటే కంటి చూపు కూడా కోల్పోయే అవకాశం ఉందండి. దీన్ని సంస్కృతంలో అలార్క లేదా శ్వేతార్క అని అంటారు. అదేవిధంగా హిబ్రూ భాషలో కూడా సోడమ్ యాపిల్ లేదా యాపిల్ ఆఫ్ సోడమ్ అని కూడా అంటారు. ఇవి దాదాపు పొట్టిగా పొదలుగానే ఉంటుందండి. దీని కాడలు కూడా పెద్దగా గట్టిగా ఉండవు, చాలా పెలుసుగా ఉంటుంది. గరిష్టంగా 4 మీటర్ల కంటే ఎక్కువ పెరగదండి. అంటే దాని మీద ఎక్కువ శ్రద్ధ, అంటే మన పెరట్లో మన ఇంట్లో పెంచుకునేటప్పుడు మనం దాని మీద శ్రద్ధ వహిస్తాం కాబట్టి ఒక 4 మీటర్ల కంటే ఎక్కువ పెరగదు. ఈ విధంగా ఉంటుంది. ఈ పొలాగట్ల మీద అయితే తక్కువే. ఇది ఆకులు పశువులు కూడా, మేకలు అవి మేస్తుందండి. కాబట్టి ఇవి ఇరిగిపోవడం, గాలికి ఇరిగిపోవడం అలా
ఇంతే హైట్ ఉంటుందండి ఇవి. చాలా అద్భుతమైన మొక్క ఇది. ఈ మొక్కలు ఎడారి మొక్క లక్షణాలు ఉంటుందండి. ఎడారి మొక్క లక్షణాలు ఏంటంటే ఈ ఆకులు చూడండి, ఈ ఆకులు మందంగా దళసరిగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఒక పౌడర్ లాంటి ఉంటుందండి. కింద భాగంలో తెల్లగా వస్తుంది గీరినట్టు, చూసారు కదండి, ఇలా తెల్లగా వస్తుంది. ఆ విధంగా ఉండడం వల్ల ఎడారి మొక్క లక్షణం ఏంటంటే ఇవి అంటే నీళ్ళు లభ్యత తక్కువ ఉన్నప్పుడు కూడా జీవించడానికి ఎండల ద్వారా అధిక బాష్పీభవనం నీటి ఆవిరి రూపంలో బయటికి పోకుండా ఆకు నుంచి కాపాడుకోవడానికి ఇటువంటి వ్యవస్థ ఉంటుందండి. ఇవి చూడండి, వీటి మీద ఒక తెల్లటి పొర ఉంటుంది. ఉష్ణతాపాన్ని తగ్గించడానికి ఈ విధంగా ఈ లక్షణాలు అనేది ఎడారి మొక్కల్లో సాధారణంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఎడారి మొక్కల విభాగంలో దీన్ని చేర్చారండి. కాబట్టి ఇది భూగోళంలో భూమి మీద ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలోనూ అదేవిధంగా దక్షిణాసియా ప్రాంతంలో ఎక్కువగా మనం చూస్తామండి. మన దేశంలో చైనాలో ఉంటుంది. మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది చూడగలుగుతాం ఈ మొక్కల్ని. చైనాలో ఉంటుంది, నేపాల్, శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, కంబోడియా ఈ దేశాలన్నింటిలో ఉంటుందండి ఇవి. ఇవి ఎక్కువగా చర్మ సమస్యలు కానీ, అదేవిధంగా ఆర్థరైటిస్ కీళ్ళ సమస్యలు కానీ, అదేవిధంగా శరీర అంతర్భాగంలో బ్యాక్టీరియా, వైరస్ ద్వారా వచ్చే వివిధ రకాల వ్యాధులను కూడా అరికట్టడానికి దీన్ని ఉపయోగిస్తారు. నాకు మంచి అనుభవం అండి దీంట్లో. ఎట్లా అంటే నేను చిన్నప్పుడు ఆకు రసాన్ని, అంటే కాల్చిన ఆకు రసాన్ని ద్రవాన్ని ముక్కులో పోయడం వల్ల జలుబు నివారణ 100% నివారణ చేయగలుగుతామండి. చాలా చక్కటి అద్భుత గుణములు కలిగినటువంటి ఔషధం మొక్కలు. ఇప్పుడైతే మనకు కాయలు కనబడలేదు. కాయలు ఇప్పుడంతే పూత దశలో ఉందండి. ఈ పుష్పాలు ఉన్నాయి కదండి, ఈ కాయలు వస్తుందండి. కాయలు కాసి పగిలినప్పుడు అందులో తెల్లని దూది వంటి మృదువైన ఉంటాయండి. గాలికి ఎగురుతా, అంటే ఆ విత్తనాలకి దూది వంటి కేశాలు ఉంటాయి. ఆ కేశాలు ఇప్పుకోవడం వల్ల గాలి వీసినప్పుడు గాలి గుండా పోతూ ఉంటుంది. అది పేరాచూటు పోయినట్టు పోతూ ఉంటుంది. అది ఎక్కడ కింద పడుతుందో మళ్ళీ అక్కడ కొత్త మొక్కలు మొలకెత్తుతూ ఉంటుంది. అది మొక్కల వ్యాప్తి ఆ విధంగా గాలి ద్వారా అది జరుగుతూ ఉంటుందండి. మామూలుగా ఈ చెట్టు దగ్గరకు మనకు వచ్చినప్పుడు ఒక రకమైన వాసన అనేది మనం గమనించగలుగుతాము. కొంచెం వాసన అనేది ఉంటుంది ఈ మొక్క లక్షణం అవండి. ఇవి కొంచెం అంటే పెద్ద మొక్కలా ఉండవు. ఇది కొంచెం పొదల రూపంలో పొట్టి మొక్కలుగా గుబురుగా ఉంటుందండి ఈ మొక్క. అటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది ఇది. చూడండి, తెల్ల జిల్లేడు, ఎర్ర జిల్లేడు ఒకే దగ్గర చూస్తున్నాం కదండి. చాలా అద్భుతమైన మొక్క ఇవి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. చాలా అరుదైన మొక్క ఇది. ఈ మధ్య దీన్ని నర్సరీలో కూడా అమ్ముతూ ఉన్నారండి. నేను చూశాను, నర్సరీలో అమ్ముతూ ఉన్నారు దీన్ని. ఇక్కడైతే మన పొలం గట్టు మీద చాలా అద్భుతంగా మొలిసిందండి. చూడండి, ఎక్సలెంట్గా. ఇక్కడ రెండు ఒక దగ్గర ఉంది కదా, దీని కొంత దూరంలోనే కనబడుతుంది కదండి, అది 3వ రకపు జిల్లేడు మొక్క. చాలా చూడండి, చాలా చక్కగా ఉంది కదండి. చాలా అద్భుతమైన మొక్కలు ఇది. ఇంతేకాకుండా మనం మన ఛానల్లో అనేక ఔషధ మొక్కల గురించి మనం మాట్లాడుకుంటాం, వీడియో చేయబోతున్నామండి. మీరు వీక్షకులు మీకు తెలిసిన విషయాల్ని, ఔషధ మొక్కల గురించి వాటి విషయాల్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నానండి. ఓకే అండి, థ్యాంక్స్.